సో స్పైన్ ప్రాబ్లమ్స్ లో చాలా మనం సహజంగా చూస్తూ ఉంటది డిస్క్ ప్రాబ్లం అనేది వింటా ఉంటాం. ఈ రోజు నేను డిస్క్ సమస్యల గురించి మీకు వివరంగా చెప్తాను. నేను డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, స్పైన్ సర్జన్, నారాయణ హాస్పిటల్, గుంటూరు. సో మనం చూసినట్టయితే ఇది బ్యాక్ బోన్. సో వెన్నుపూస అనేది ఈ రూపంలో ఉంటుంది. సో ఈ తెల్లగా కనిపించేది ఏంటంటే వట్టిదే, అంటే వెన్నుపూసలో ఉన్న ఎముక. ఈ జెల్లీ టిష్యూ లాంటిది ఉండేది డిస్క్. సో సహజంగా ఒక ఎముకకి ఎముకకి మధ్యలో ఉండాల్సిన గ్యాప్ ని మనం డిస్క్ జెల్లీ మెటీరియల్ తో అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఈ సమస్య ఎందుకు వస్తూ ఉంటుంది? ఈ డిస్క్ అనేది రెండు పొరల్లా ఉంటుంది. ఒకటి బయట ఉన్న టైట్ స్ట్రక్చర్, దాన్ని యాన్యులర్ ఫైబ్రోసిస్ అంటాం. లోపల ఉండే గుజ్జు పదార్థాన్ని న్యూక్లియస్ పల్పోసిస్ అంటాం. సో ఈ బయట ఉన్న స్ట్రక్చర్ అనేది వీక్ అవటం వల్ల లోపల ఉన్న జెల్లీ టిష్యూ అనేది బయటికి రావడం అనేది డిస్క్ సమస్యకి సాధారణంగా చూస్తాం. దీనికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఫిజికల్ స్ట్రెస్, ఇంకోటి జెనెటికల్ గా మనకి కొంతమందిలో డిస్క్లు అనేవి వీక్ గా ఉంటాం చూస్తూ ఉంటాం, అబ్నార్మల్ పోస్చర్ వల్ల. అదే కాకుండా మనకి ఇంతకు ముందు ఏమన్నా గాయాలు అవటం వల్ల డిస్క్ సమస్య అనేది చూస్తూ ఉంటాం. సో డిస్క్ సమస్య ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయాల్సినవి ఏంటంటే ఈ నడుము మీద ఒత్తిడి పడే పనులు కానీ లేకపోతే వంగి లెగటం కానీ తగ్గించుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే కోర్ స్ట్రెంథెనింగ్. ఈ ఎముకల చుట్టూ ఉన్న కండరాలని బలం తెచ్చుకునేలాగా మనం ఎక్సర్సైజెస్ అనేది డిజైన్ చేసుకోవాలి. సో ఇవి చేయడం వల్ల ఏంటంటే మీకు డిస్క్ సమస్య ఉన్న వాళ్ళు ఈ సమస్యని తగ్గించడానికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది.